ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ఎలక్షన్స్ పై కేంద్రం సంచలన ప్రకటన. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్లో ఎన్నికలు జరగడానికి అంతా సిద్ధమైనట్లుగా ఈసీ సంకేతాలు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తోంది. శుక్రవారం మొదటి రోజు 18 జిల్లాల్లో సమీక్షలు జరిగాయి. శనివారం నాడు 8 జిల్లాల్లో సమీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే సిఈసి ఏప్రిల్ నెలలో ఎన్నికలు ఉండబోతున్నట్లు సంకేతాలు ఇస్తున్నట్లుగా సమాచారం. ఈసీ బృందం శనివారం నాడు నంద్యాల, కర్నూలు, సత్యసాయి, అనంతపురం, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కలెక్టర్లు అలాగే ఎస్పీలతో సమావేశం అయ్యింది. ఈ సమావేశాలలో సన్నిహిత ప్రాంతాలు, సత్యమాత్మక ప్రాంతాలు అలాగే భద్రతపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. చెక్ పోస్టులు, ఎన్నికలు తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై ఆరా తీస్తుంది. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఎక్కువగా ఉన్న జిల్లాలపై నిరంతరం పర్యవేక్షణ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం సిఈసికు సూచనలు ఇవ్వబోతుంది. శుక్రవారం నాడు జరిగిన సమావేశం అనంతపురం ఓటర్ల జాబితాలో అవకతవకలను చాలా సీరియస్గా తీసుకుంటామని సిఈసి బృందం హెచ్చరించారు. అలాగే శనివారం మధ్యాహ్నం నుంచి వివిధ శాఖల ఉన్నత అధికారులతో పాటు సిఈసి బృందం భేటీ అవ్వబోతుంది. ఇలాంటి అప్డేట్స్ కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.